టు బి ఫ్రాంక్, నేను ఎప్పుడు కేఏ పాల్ గారి మీద వీడియో చేస్తాను అనుకోవాలి, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అగైన్. అంటే అరౌండ్ 2 months బ్యాక్, మేబీ ఏప్రిల్ 24-25 ఆ టైంలో, ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ మీద కొంచెం హై వాల్యూమ్లో డిస్కషన్ జరుగుతున్న ఆ టైంలో కేఏ పాల్ గారు వచ్చారు. ఏమన్నారంటే, స్టార్టింగ్ ఫ్రమ్ సచిన్ టెండూల్కర్, గాడ్ ఆఫ్ క్రికెట్ దగ్గర నుంచి మన టాలీవుడ్ సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ ఒక రేవెట్టారు ఆయన మీటింగ్లో పెట్టి. ఏమన్నారంటే, నేను కోర్టుకి వెళ్తాను, సుప్రీంకోర్టుకి వెళ్ళి వీటిని ఆపుతానన్నారు. నేను అప్పుడు అస్సలు సీరియస్గా తీసుకోవాలి, ఆనెస్ట్గానే చెప్తా. ఏదో అంటున్నారు, ఆయన వెళ్ళాలి, వాళ్ళు పట్టించుకోవాలి, వాళ్ళు చెయ్యాలి, అబ్బో అనుకున్నా. కట్ చేస్తే ఈరోజు సుప్రీంకోర్టులో పాల్ గారు వేసిన పిల్లు మీద వాదోపవాదాలు జరిగాయి. రిజల్ట్ కూడా మంచి రిజల్ట్ వచ్చింది. డీటెయిల్గా మాట్లాడదాం. నిజంగా కేఏ పాల్ గారికి నాకు హ్యూజ్ రెస్పెక్ట్ ఈ విషయంలో. డీటెయిల్గా మాట్లాడుకుందాం. సుప్రీంకోర్టు దీనివల్ల అన్ని ప్రభుత్వాలు కదిలితే ఏదో ఒక డెసిషన్, అంటే రాష్ట్రాలకు ఒక చట్టం కాకుండా 1 నేషన్ 1 చట్టం అన్నట్టు ఆ చట్టాన్ని ఏదో తీసుకొచ్చి ఎయిదర్ అన్ని చోట్ల బ్యాన్ చేయండి, లేదా అన్ని చోట్ల లీగల్ చేస్తారో రెగ్యులర్ ఏదో చేస్తారో ఏదో ఒకటి చేయండి. ఏదో ఒకటి మీరు చేశారనుకో, ఆడెవడో సంతూర్ సోప్ అమ్ముకున్నట్టు మేము కూడా బెట్టింగ్ యాప్లు అమ్ముకోవడమో ప్రమోట్ చేయడమో చేస్తాం. ఏందిరా కన్ఫ్యూజ్ అవుతుంది, ఏందిరా సంతూర్ సాబ్కి బెట్టింగ్ యాప్కి కనెక్షన్ ఏంట్రా అంటే మామూలు కనెక్షన్ కాదు ఇది. ఈరోజు యాక్చువల్గా 2 విషయాలు జరిగినాయి. ఒకటి కేఏ పాల్ గారిది సుప్రీంకోర్టులో వేసిన పిల్లి మీద డిస్కషను, రెండోది విష్ణుప్రియ గారిది ఒక ఇంటర్వ్యూ. అంటే అది మామూలు ఇంటర్వ్యూ కాదు. సరే, డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ న్యూస్. ఈ వీడియోలో మిమ్మల్ని కితకలు పెట్టి నవ్విచ్చేస్తా, చంపేయడమే చెప్పాలంటే. ఎక్కడైనా ఒక చోట నవ్వు వస్తే ఓవర్ కాకుండా ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. మోర్ దెన్ 1 time నవ్వు కనుక వస్తే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ముందు విష్ణుప్రియ గారి గురించి మాట్లాడదాం, తర్వాత కేఏ పాల్ గారి కోసం మాట్లాడదాం. దానికన్నా ముందు సీరియస్గా యాంకర్ శివ బ్యాక్ టు వర్క్ హానెస్ట్గా చెప్తున్న గుండెల మీద చేసుకొని నిజంగా నాకు చాలా మంచిగా అనిపించింది. మీకు ఇంకా ధైర్యంగా ఇంకా బలంగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు. సో విష్ణుప్రియ గారిది ప్రోమో వచ్చింది ఉదయాన్నే. సో నాకు ఉదయం కొంచెం ఫస్ట్ కొంచెం వర్క్ లేకుండా ఉండే, సో మన ఫాలోవర్స్తో సరదాగా ఏదో ముచ్చటించుకుంటున్నా. ప్రోమో వచ్చి చూస్తే నాకు తెగ నవ్వు వచ్చింది. నాకు దాని ఎసెన్స్ కూడా, అంటే దాన్ని ఏ యాంగిల్లో చేస్తారని కూడా తెలుసు, నేను అసలు చూడాలని కూడా అనుకోవాలి. అది ఒక క్లినిక్ వాళ్ళు ఏదైతే దాని గురించి చేస్తున్నారో దాన్ని తీసుకురావడానికి డైరెక్ట్గా చేస్తే బాగోదని ఒక ఇంటర్వ్యూలో ప్లాన్ చేసుకుని ఏదో చేశారు. అయితే ఈవినింగ్ అయ్యేపాటికి ఆ ఇంటర్వ్యూ ఎంత వచ్చిన తర్వాత మన వాళ్ళు మామూలుగా ఉండరుగా మనకి ఏదో టెన్ చేస్తుంటారు. అన్న బెట్టింగ్ యాప్స్ మీద ఉంది, పర్టికులర్గా ఈ మినిట్ నుంచి నేను చూడండి అంటే బెట్టింగ్ సరే ఈ మినిట్ నుంచి ఈ మినిట్ వరకు చూడండి, ఈ మినిట్ నుంచి ఈ మినిట్ వరకు చూడండి ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకి అది చాలా లాజిక్లెస్గా అనిపించిందంట. అయితే ఇచ్చారు సార్, చూసిన తర్వాత నాకు కూడా అలాగే అనిపించింది, ఏం చెప్తున్నారా ఈవిడ అది అని చెప్పి. సో మన ప్యూర్ సోలు, మన జెన్యూన్ సోలు అంటే బిగ్ బాస్ రివ్యూస్లో మనం కూడా లేపాం. అంటే కావాలని లేపింది కాదు, అక్కడున్న ఆవిడ ఆడిన గేమ్ని బట్టి, ఆవిడ మాట్లాడిన మాటలను బట్టి, ఆవిడ చేసిన పనులు బట్టి పొగాల్సినట్టు పొగడం, తిట్టాల్సిన తిట్టాం. మన హస్తం కూడా ఉందలేండి, మనం కూడా ఒప్పుకోవాలి కదా, మనం లేపామని. బట్ బిగ్ బాస్ ఈజ్ బిగ్ బాస్. ఆ హౌస్ వరకు ఏం జరిగినా ఆ గేమ్ అయ్యే వరకు. అయితే మేడం హైలైట్ ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ని సంతూర్ సోప్తో కంపేర్ చేయటం. ఇంతకుముందు ఇంకొక అక్క ఉండేవాళ్ళు, ఆవిడ స్టాక్ మార్కెట్తో కంపేర్ చేశారు. అయితే అప్పుడు ఆవిడ స్టాక్ మార్కెట్తో కంపేర్ చేసినప్పుడు నాకు జస్ట్ బల్బులే వేసినాయి, కానీ విష్ణుప్రియ గారు దీన్ని సంతూర్ సోప్తో కంపేర్ చేసిన మాత్రం నాకు బల్బులు, ఫ్యూజులు, ట్యూబ్లైట్లు అన్నీ ఎగిరిపోయినాయి. ఏం మాట్లాడుతున్నారా అని చెప్పి డీటెయిల్ కొన్ని పాయింట్లు హైలైట్ ఉంటే అబ్బా మామూలుగా ఉండవు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే విష్ణుప్రియ చెప్పింది, మై జాబ్ ఈజ్ టు ప్రమోట్ ఎనీథింగ్. ఇలా సింపుల్గా వదిలేసారు అలా ఇది, మై జాబ్ ఈజ్ టు ప్రమోట్ ఎనీథింగ్. ఏం జాబ్ రా ఇదే, ఎవరిచ్చారా ఈ జాబ్? ఈ జాబ్కి ఇవి చెయ్యాలి ఇవి చేయకూడదని డూస్ అండ్ డోంట్స్ అని ఎవరు ఉందా? సో మీరు రాసేసుకున్నారా? అంటే ఏది ఇచ్చినా మీరు ప్రమోట్ చేసేస్తారా? ఏది ఇచ్చినా చేయరు కదా. మీరు ఎలా చెప్పుకుంటారు మై జాబ్ ఈజ్ టు ప్రమోట్ ఎనీథింగ్ అని చెప్పి? ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఎలా వదిలేస్తారు లైన్స్? నెక్స్ట్ ఆనిముత్యం, మా వరకు రాకుండా గవర్నమెంట్ ఆపాలంట. అంటే బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో మా వరకు వచ్చేసినాయి, మా వరకు రాకుండా గవర్నమెంట్ ఆపాలి, గవర్నమెంట్ ఏం చేస్తుంది అని చెప్పి. కరెక్టే మేడం, మీకు ఒక విషయం చెప్తాను. ఇక్కడ చాలా మంది చెప్పి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది ప్రతి ఒక్కరికి. పర్టికులర్గా గవర్నమెంట్ చాలా వరకు ఆపడానికే ట్రై చేస్తుంది, కానీ వాళ్ళు వేరే దొడ్డిదారుల్లోంచి వస్తూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ మీరు పబ్బులకి గట్రా వెళ్తా ఉన్నారనుకోండి, ఒకవేళ వెళ్తే పోనీ ఎక్కడైనా వెళ్ళకపోయినా విన్నారనుకోండి, డ్రగ్స్ రావటం ఇల్లీగల్గా అవన్నీ మీకు తెలుసు కదా. ఇప్పుడు ఆ పబ్లో డ్రగ్స్ వచ్చినాయి, ఎలా వచ్చినాయి? గవర్నమెంట్ ఆపుతుంది కదా. గవర్నమెంట్ ఆపినా వచ్చేసినాయి అని చెప్పి గవర్నమెంట్ తప్పు మా తప్పు కాదు లేని తీసుకుని వేసేసుకోవటం, లేదంటే ప్రమోట్ చేయడం చేస్తారా, లేదంటే ఏరియాలకు అమ్మేసుకోవడం చేస్తారా? చేయరు కదా, అది ఇల్లీగల్ కదా.
సేమ్ ఇది ఇంతే. సో మేడం ఇక్కడ మాట చెప్పింది ఏంటంటే ఎడ్యుకేషన్ గురించి చెప్పారు. నేను 10th ఇంటర్ అన్నది చెప్పారనమాట. 10th ఇంటర్ నేను నాకేం తెలుసు, నాకే కనుక ఆ చట్టాలు సెక్షన్లు అన్నీ తెలిస్తే నేను ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయేదని నేను చెప్పాను. నాకు మళ్ళీ చట్టాలు ఎన్ని తెలిస్తే ఐఏఎస్లు ఐపీఎస్లు అయిపోరు మేడం, లాయర్ అవుతారేమో. సరే ఎనీవే, సి మేడం, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అబౌట్ హ్యావింగ్ డిగ్రీస్. ఎడ్యుకేషన్ ఈజ్ అబౌట్ అక్వైరింగ్ నాలెడ్జ్, acquiring values, acquiring skills and beliefs, habits. So 2 types of education, formal, informal. Formal means you go to schools, colleges and everything. Informal means learning from life experiences, family, media, self-learning. అంతే తప్పితే డిగ్రీలు పీజీలు కాదు. ఏదో తెలుగు మీడియం కానీ నాకు తెలిసిన ఇంగ్లీష్లో చెప్పా, గ్రామర్ తప్పులు అంటే క్షమించండి, అసలు అర్థమే లేదనుకుంటే మన్నించండి, ఇంకంతే. సో మీరు ఎడ్యుకేషన్ లేదు, నాకు అవగాహన లేదని చెప్పేదానికన్నా దాని గురించి తెలుసుకుంటే బాగుంటుంది. ఈ పాయింట్ కూడా మీరే ఇచ్చారు. మళ్ళీ ఏం చెప్తారంటే ఆ బెట్టింగ్ యాప్స్ చూడంట 1% ఇచ్చి కోట్లు దొబ్బేస్తాడంట. అంటే ఆడ 100 కోట్లు దొబ్బేసి వీళ్ళకి 1% ₹1 కోటి ఇచ్చాడంట. అంటే ఏంటి మేడం మీ ఉద్దేశం? వాడు మీకు 50-50 ఇవ్వాలా, షేరింగ్ ఇవ్వాలా, ₹1 సరిపోవా? అంటే వాడు అన్ని కోట్లు తీసుకెళ్ళిపోతున్నాడు, వాడిని అనకుండా మమ్మల్ని అంటారేంటని. ఎవడు మేడం వాడు? మీరు చెప్పండి, ఎవడు మేడం వాడు? వాడెవడు? వాడి పేరు ఇవ్వండి, వాడి ఊరు ఇవ్వండి, వాడి ఆధార్ కార్డు ఇవ్వండి, వాడి ఇంటి అడ్రస్ ఇవ్వండి, వాడి ఫోటోలు ఇవ్వండి. ఇవ్వగలరా? ఇవ్వలేరు. మరి వాడిని పట్టుకోకుండా నన్ను పట్టుకుంటారండి. వాడు ఎవడు తెలిస్తే కదా మాకు పట్టుకోవడానికి, లేదు మేము వాడి గురించి మాట్లాడటానికి, వాడి గురించి వీడియో చేయడానికి. అట్లీస్ట్ ఇప్పుడు పాల్ గారు లాంటి వాళ్ళు కేసు పెట్టడానికి వాడి గురించి తెలిసిందనుకోండి, ఇప్పుడు వాళ్ళు కేసులు పెట్టడానికి ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర రిసోర్సెస్ ఉంటాయి. నేను ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళతో మాట్లాడా, ఎవడో ఒక మిడిల్ మ్యాన్ ఉంటాడబ్బా, వాడు వస్తాడు, భయ్యా ఇది కంటెంట్, ఇది స్క్రిప్ట్ అని ఇస్తాడు. ఇచ్చింగో నీకు ఒక ₹1,00,000, 10 లక్షలు, ₹1 కోటి, ఇంత బ్లాక్ ఎంత, వైట్ ఎంత అన్నతే అంతే విధంగా డిస్కషన్ ఉంటుంది. ఆ మిడిల్ మ్యాన్ వచ్చి ఇచ్చి వెళ్ళిపోతాడు. చెప్తే ఎవడో ఏంటి ఎవడికి తెలియదు. నీ ఎట్టా పట్టుకుంటారు? మీరు పట్టుకొని అప్పచెప్పచ్చు కదా పోనీ. ఆహా వీళ్ళు చెప్పరు. సరే వీళ్ళ బాధ ఏంటంటే వీళ్ళకి తక్కువ వస్తుంది. జస్ట్ బికాజ్ ఐఎమ్ ద ఫేస్ అండ్ ఫేమస్ నువ్వు నన్ను టార్చర్ చేయకూడదు అంట. 2 పాయింట్లు. మిమ్మల్ని టార్చర్ చేయటం మాత్రం రాంగ్. ఎవరైనా హెరాస్ చేస్తే ఖచ్చితంగా రాంగే. మిమ్మల్ని బూతులు తిడతాం కూడా రాంగ్. ఎవరైనా తిడతారు అలా తిట్టమాకండి అబ్బా, నేను చాలాసార్లు చెప్పాను అలాంటి తిట్టమాకండి. కానీ మేడం జస్ట్ బికాజ్ యు ఆర్ ఫేస్ అంటే జస్ట్ బికాజ్ కాదు మేడం, యు ఆర్ ద ఫేస్. మెయిన్ అది మీకే ఎందుకు ఇచ్చిస్తున్నాడంటే మీరు ఫేస్గా ఉంటే మిమ్మల్ని చూసి వస్తారని. వేరేవాడికి ఎవరికి ఎందుకోవట్లా, వాడు ఎందుకు చేసుకోవట్లా, వాడే వచ్చి చేసుకోవచ్చు కదా, ఎందుకంటే వాడు చేస్తే ఎవరు చూడరు. అది జస్ట్ బికాజ్ కాదు మేడం, జస్ట్ బికాజ్ అసలు కాదు. ఆఫ్టర్ ఆల్ అన్నది కాదంటే ఆఫ్టర్ ఆల్ కాదు మేడం. మీరే మొత్తం మీరే చేశారు, మీకు తెలియట్లేదు అంతే, మీరు రియలైజ్ అవ్వలేకపోతున్నారు. కాకపోతే మీకు దానికి తగ్గ టార్చర్ వచ్చింది, అంత ఇన్కమ్ రాలేదని బాధపడుతున్నారా, లేదంటే టార్చర్ని డిజర్వ్ చేయని బాధపడుతున్నారా అన్నది నాకు అర్థం కాలేదు. కానీ మీరు ఉన్నారు కాబట్టి, మిమ్మల్ని చూసి వస్తారు కాబట్టి, మీకు 1 మిలియన్ పైన ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చూసి ఒక 10% 1 lakh మెంబర్స్ వచ్చినా వాడికి పండగ. ఇమాజిన్ 1 lakh మంది 1000 పెడితే 1000 lakhs లెక్కేసుకోండి. మీ ఓకే ఎంత పెద్ద వాటిలో మీరు ఇన్వాల్వ్ అవుతారన్న దాంట్లో. అయితే సో మమ్మల్ని అనడం వల్ల ఏమొచ్చింది, సర్లే అవేర్నెస్ వచ్చిందిగా మా పేరు మీద, ఐఎమ్ హ్యాపీ అంట. కానీ సో నాకేం అర్థమైందంటే ఎంటర్ థింగ్ ఈ మొత్తం చేసినప్పుడు ఒక రిగ్రెట్ ఫీలింగ్, ఒక ఎంపతి, నష్టపోయిన వాళ్ళు కానీ లేదంటే చనిపోయిన వాళ్ళు మన వల్ల ఎవరైనా ఉన్నారేమో అని ఒక సింపతి, ఒక బాధ, ఏమీ లేవు, 0 రిగ్రెట్ ఫీలింగ్. ఇంకా చాలా మాటలు చెప్పారు. ఇంకేంటంటే కన్జ్యూమర్స్ అనేవాళ్ళు చూసుకోవాలంట. కన్జ్యూమర్ షుడ్ డూ దేర్ హోంవర్క్. అంటే కన్జ్యూమర్ అనేవాళ్ళు వాళ్ళు ఏదైనా చెప్పేస్తారు, సో దే హ్యావ్ దేర్ రైట్ కదా, వాళ్ళకి రైట్ ఇచ్చుకున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే వీ కెన్ ప్రమోట్ ఎనీథింగ్. సో కన్జ్యూమర్ షుడ్ డూ దేర్ హోంవర్క్ అంటే కన్జ్యూమర్ హోంవర్క్ చేయాలి, ఇది రైట్ రాగాని ప్రమోట్ చేస్తే మీరు మాత్రం హోంవర్క్ చేయరు. మీరు సింపుల్గా నేను ఇంటర్ పాస్ ఇంటర్ ఫెయిల్, నేను ఏదైనా చేసేస్తాను, ఏదైనా వస్తే నేను చెప్పేస్తాను అని చెప్పి మీరు కన్జ్యూమర్కి వదిలేస్తారు. వాడు పల్లెటూరుడా, వాడు 10th చదివాడా, వాడు ఇంటర్ చదివాడా, వాడు డిగ్రీ చదివాడా అన్నది మీకు అనవసరం. మిమ్మల్ని ఎవడు ఫాలో అవుతున్నాడు, ఎందుకు ఫాలో అవుతున్నాడు మీకు అనవసరం. మీ దగ్గర ఒక ఆయుధం ఉంది ఏంటంటే నాకు తెలియదు నేను చేసేస్తానని చెప్పి. వాడు హోంవర్క్ వాడు చేయాలా, లక్షల మంది హోంవర్క్ చేసి రావాలా, లేదంటే మీరు ఒక్కరు హోంవర్క్ చేస్తారా? మీరు కదా హోంవర్క్ చేసి తెలుసుకోవాలి, ఇది లీగలా, ఇది ఇల్లీగలా, ఇది కరెక్టా, ఇది కరెక్ట్ కాదా, దీన్ని నేను చెప్పచ్చా, ప్రజలకు చెప్పకూడదా అని. ఇల్లీగాలిటీ లీగాలిటీ మొత్తం అంత పక్కన పెట్టేస్తే అసలు ఇది ఎథికలా అని ఆలోచించారా? ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ మిస్ అవుతున్న మెయిన్ క్వాలిటీ అండి ఇది.
మీరు ఇప్పటికీ దీన్ని రియలైజ్ అవ్వలేకపోతున్నారు సార్. అది బాగా వస్తుంది మెయిన్గా, మిగతా విషయాలు కాదు. ఇంకేం చెప్పారంటే, సరే చాలామంది అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారని ఆవిరే అంటారు, మళ్ళీ ఉన్నారు కదా, ఒప్పుకోవచ్చు కదా, తప్పు అయిపోయింది ఇంకోసారి చేయకూడదు అని చెప్పి మళ్ళీ వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేయడం ఏంటి. నెక్స్ట్, ఇది హైలైట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ అనమాట. అంటే నేను చూసిన పార్ట్ వరకు ఇంకేం హైలైట్స్ అనేది తెలియదు. సంతూర్ సోప్ వాడితే ఎంగమమ్మ అవుతారంటారు, అవ్వలేదని చెప్పి మహేష్ బాబు గారిని ఏమైనా జైల్లో వేస్తారా అంట. మేడం, నేను షాప్కి వెళ్ళా, సంతూర్ సోప్, ఒక అమ్మాయి షాప్కి వెళ్ళి సంతూర్ సోప్ తెచ్చుకుంది, స్నానం చేసింది, బయటికి వెళ్ళింది, ఎదురింట్లోంచి పాప వచ్చి ఆంటీ అంది. అయితే నేనేంటి సంతూర్ వాడని అమ్మ అనకుండా, అది అక్క అనకుండా ఆంటీ అనింది అని చెప్పి ఫీల్ అయ్యి ఇంట్లోకి వచ్చి మౌన్ చూసుకొని, అరే నేను అలాగే ఉన్నాను అనుకుని ఆవిడ ఏం చేసిద్ది? సూసైడ్ చేసుకొని చనిపోయిద్దా? ఆవిడకి ఏమైనా లక్షల రూపాయలు నష్టం వచ్చి ఏమైనా ఆవిడ మీద రోడ్డు మీద పడింది ఆ సోప్ వల్ల? పోనీ అంతెందుకండి, వచ్చి ఆ సోప్ని బాత్రూంలోంచి బయటికి ఇసిరేస్తారా? ఇసరం, అది అరిగిపోయేదాకా రుద్దుకుంటాం, బాగానే ఉంది, కనీసం కంపైనా పోతుంది అనుకుంటే మళ్ళీ ఇంకొక సోప్ తెచ్చి పెట్టుకుంటాం. దానివల్ల ఏ నష్టం జరిగింది? 30 రూపాయలు 40 రూపాయలు పెట్టుకుంటే దాన్ని వాడేంగా, రుద్దాంగా. వేరేస్ బెట్టింగ్ యాప్స్లో దానికి సంతూర్ సోప్ లాగా ఎవడో, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, ఏ గవర్నమెంట్ నుంచో అప్రూవల్స్ లేవు, దానికి సరైన లీగాలిటీ లేదు. ఇన్స్టెంట్గా వితిన్ సెకండ్స్లో క్యాజినో గేమ్స్ లాంటివి ఉండటం వల్ల వితిన్ సెకండ్స్లో లక్షల రూపాయలు పోగొట్టుకొని జనాలు రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో కష్టపడి అప్పులు తీరిస్తే మళ్ళీ ఆ అప్పులు ఎక్కడ తిరిగి తీరుస్తాను. మన ఇంకొక స్టోరీ చూశాను నేను, ఈ నాన్ వెజ్ మనీ డొనేట్ చేస్తున్నాడు, ఎవరికైనా తెలియకపోతే, ఎవరో చనిపోయారు వాళ్ళకి 2 lakhs అప్పుడు డొనేట్ చేస్తున్నాడు. అయితే ఆయన దాంట్లో రీల్ పెట్టారు అనమాట. ఒక ఆయన మొత్తం ఫ్యామిలీతో, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో అక్టోబర్లో జరిగింది ఇది. మొత్తం ఆయన, వాళ్ళ వైఫ్, నెక్స్ట్ పిల్లలు అందరు చనిపోయారు. మీకు ఈ స్టోరీస్ చూసినప్పుడు కూడా కొద్దిగా, అంటే ఇందులో మనం ఎక్కడైనా పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పి కూడా మీకు అనిపించట్లేదా? కొద్దిగా లోపల ఏంటో. సో ఇన్స్టెంట్ మరణం వస్తుంది మేడం దాంతో. సోప్కి దానికి సంబంధం లేదు అసలు. మీకు డిగ్రీ లేకపోవడం తప్పు కాదు, కానీ ఈ బేసిక్ అవగాహన లేకపోవడం మాత్రం చాలా తప్పు. మీరు నన్ను అడిగితే ఇంకెటువంటి ప్రమోషన్స్ చేయకపోవడం బెటర్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మీరు ఆలోచిస్తే, నాకు చదువు లేదు కాబట్టి నేను ఏదైనా చేసేస్తాను, వాడు ఎవడో చూసుకోవాలంటే మాత్రం తప్పు. మీరు డ్రెస్, జుమ్కాలో ఏమైనా ఆర్నమెంట్స్ ఎన్ని ప్రమోట్ చేశారనుకోండి, ఎవరికి నష్టం ఉండదు. నష్టం ఉన్న 5,000, మహా అయితే 10,000 వస్తువు మీరు ప్రమోట్ చేశారనుకోండి, అవి కొనుక్కుంటారు. ఆ వస్తువు కలర్ బాగుంటే ఓకే, బాగాలేకపోతే అక్కడితో అయిపోతుంది. ఈ బెట్టింగ్ యాప్స్ ఇలాంటివి, ఇల్లీగల్ ట్రేడింగ్ యాప్స్, ఇన్పుట్ అవుట్పుట్ లాంటివి మనిషినే కాదు మేడం, మొత్తం ఫ్యామిలీని తినేస్తాయి. మీరు ఇప్పటికీ ఇన్ని స్టోరీస్ జరుగుతున్నా, ఇన్ని చెప్తున్నా మీరు రియలైజ్ అవ్వలేకపోవటమే మమ్మల్ని లాగుతుంది, ఎక్కువ బాధేస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని ఒక 5,000 మంది 10,000 మంది ఫాలో అయితే పెద్ద విషయం కాదు. బిలియన్స్ ఫాలో అవుతున్నారు చూసారా, వాళ్ళని చూసి నాకు జాలేస్తుంది. ఎడ్యుకేషన్ ఉంది లేదు అలాంటి మాటలు నేను మాట్లాడను, కానీ మీరు చెప్పే మాటలు ఇందులో ప్యూర్ సోలు, జెన్యూన్ సోలు, మట్టి మశానం అసలు ఏ లెక్కకి రావు. మీరు అంత ఇమ్మెచ్యూర్డ్గా మాట్లాడారు. ఇందులో మాత్రం మీరు విష్ణుప్రియ యూనివర్స్ అనో, లేదంటే గాడ్ అనో, అదనో ఇదనో ఎన్ని చెప్తున్నప్పుడు అలా ఉంటుంది. కానీ మిగతా వాటికి మీరు అక్కడి నుంచి ఇక్కడ కంపేర్ చేసుకుని ఇక్కడ లింక్ చేసుకుంటుంటే మీరు చెప్పే మాటలన్నీ సొల్లులా ఉన్నాయి తప్పితే రియల్గా అనిపించట్లా. ఎందుకు చెప్తాను చూడండి. ఇప్పుడే ఎన్ని సినిమాస్లో చెప్పారు, అంటే జులై లాంటి సినిమాలో కానీ త్వరగా వచ్చే డబ్బులు ఉండవు, వెళ్ళిపోతాయని చెప్పి. అంతెందుకు, మన పురాణాల్లో ఎంత ఉంది, జోదం ఆడద్దు, దానివల్ల ఏం యూజ్ ఉండదని. మేడం, పురాణాల్లో ఉంది కదా. మీరు పురాణాలు, స్పిరిచువాలిటీ రెండు సంబంధాలు సరే, స్పిరిచువాలిటీ అని అంటున్నారు. దేవుళ్ళు, గుళ్ళు ఇవన్నీ నమ్ముతారు, మహాభారతం లాంటివి చదివేసి ఉంటారు, వేదాలు పారాయణం చేసేసి ఉంటారు, అన్నీ చేసేసి ఉంటారు. అయితే మరి మీకు ఇన్ని తెలిసిన మీరు జోదం ఆడద్దని ఉన్నప్పుడు జోదాన్ని ప్రమోట్ చేయొద్దని కూడా ఉండాలిగా. జోదం ఆడింది కౌరవులు, పాండవులు అయితే చూస్తూ, అంటే దాన్ని ప్రమోట్ చేసినట్టే. భీష్ముడు కానీ, కర్ణుడు కానీ ఎవరైనా వాళ్ళు ప్రమోట్ చేసినట్టే వాళ్ళు కూడా కుక్క సాగు తెచ్చారుగా. సారీ ఇఫ్ దట్ ఈస్ ద రాంగ్ వర్డ్. చచ్చారా లేదా? ఎండ్ ఆఫ్ ద డే కర్మ అంటారు. ఆడేవాడినే మీరు అన్ని మాటలు ఉన్నారు, దురాశ అది అని చెప్పి. మీరు ఏ ఆస్తో మీరు ప్రమోట్ చేశారు? మీకున్న దురాశ కదా. మీరు ప్రమోషన్ చేసింది మంచి ఒపీనియన్తో, అంటే ఒక మంచి పని కోసం ప్రమోట్ చేశారా మీరు దాన్ని? ఏం మాట్లాడుతున్నారు? ఆడేవాళ్ళకి మీరు చెప్తారా దురాశ, పురాణాల్లో చూడట్లేదా జోదం అయ్యి అని? మీరు చూడట్లేదా?
ఇక్కడ ఎక్కడ మీ 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 యూనివర్స్ కానీ మీ స్పిరిచువాలిటీ ఏంటి, యూనివర్స్ మనల్ని టెస్ట్ చేసిద్దంట. సో ఆడేవాళ్ళకి చెప్తున్నారు ఆవిడ, యూనివర్స్ మిమ్మల్ని టెస్ట్ చేసిద్ది, మీరు ఇలాంటి చేస్తే అలాగని చెప్పి. ఇప్పుడు మిమ్మల్ని టెస్ట్ చేయలేదా? నన్ను టార్చర్ పెట్టేశారు అది ఇది అంటున్నారు. ఎక్కడ మిమ్మల్ని ఇప్పుడు టెస్ట్ చేయలేదా యూనివర్స్? మీకు బెట్టింగ్ ఆఫర్ ఇచ్చింది, మీరు చేయకుండా ఉండాల్సింది కదా. చేయకుండా ఉంటే ఈరోజు అందరిలోకి స్టాండ్ అవుట్ అయ్యేవాళ్ళ లేదా? ఎందుకు చేశారు? మీ ఎదురుగా కూర్చున్న మనిషి ఇంటర్వ్యూ చేస్తున్నాడు, శివాకి నా రెస్పెక్ట్ ఉంటుంది, ఇంతకుముందు కూడా చెప్పాను. ఇందాక స్టార్టింగ్లో ఆయన మళ్ళీ మెన్షన్ చేయడానికి రీజన్ అదే, చేయలేదే బెట్టింగ్ ప్రమోషన్. మీరు అలా స్టాండ్ అవుట్ అవ్వాలని కోరుకోవాలి. ఈరోజు మిమ్మల్ని కూడా టెస్ట్ చేసింది, మీరు ఫెయిల్ అయ్యారు. మీరు ఫెయిల్ అయ్యి మాకు ఈ సోది మొత్తం చెప్తున్నారు. కింద పెయిడ్ కామెంట్స్ వరద అసలు. అదే ఆ ఫ్యాన్ పేజెస్ ఏవో కానీ గట్సీ అంట. ఇందులో గట్సీ ఏముందిరా నాకు అర్థం కాలేదు. ఇందులో గట్సీ ఏముంది? పోలీస్ స్టేషన్ పిలిస్తే మొత్తం ర్యాపప్ చేసుకుని వెళ్తే అది గట్సీయా? ధైర్యంగా వెళ్ళొచ్చు కదా మనం తప్పు చేయనప్పుడు, అది గట్సీ. ఇందులో గట్సీ ఏమున్నాయి? వస్తారు మన కింద కామెంట్ సెక్షన్లో కూడా అంటే కొంతమంది వస్తారు, నేను చూద్దాం. సో అది మ్యాటర్. నాకు ఎడ్యుకేషన్ లేదు, 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్ ఇవన్నీ చెప్తా ఉన్నారు. నాకైతే మాత్రం వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు. ఇంకోటి కూడా చెప్తున్నా, ఈరోజు ఒక పిల్ల, ఒక చిన్న పసిపాప, రేపు మళ్ళీ దీని గురించి మాట్లాడదాం. ఓఆర్ఎస్ అనే దాన్ని రాంగ్గా ఇవ్వటం వల్ల ఆ అమ్మాయి ఇప్పుడు ఐసీలో ఉంది. ఏదైనా మన వరకు వస్తాయి కానీ తెలియదు. వాళ్ళు చేసే ప్రమోషన్స్ నేనేం చూడను, నేనేం ఫాలో అవ్వనని మనం అనుకుంటాం, కానీ ఇండైరెక్ట్గా మనం కూడా దానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టు. వాళ్ళని ఫాలో అవుతా, వాళ్ళ కంటెంట్ చూసుకుంటా, అవి చూసుకుంటా, ఇవి చూసుకుంటా మనం ఉండటమే వాళ్ళ బలం. వాళ్ళన్ని ప్రమోషన్లు రావడానికి కారణం ఆ నెంబరే. మనం అన్ఫాలో కొట్టిన చాలామంది కొన్ని డౌట్ ఏంటంటే ఎలా వస్తున్నాయి ఏంటంటే, కొంచెం డబ్బులు ఇచ్చి బూస్ట్ చేయించుకొని మేనేజ్ చేసుకుంటూ ఉంటారు ఆ లెవెల్ని. డబ్బులు ఉంటే ఎండ్ ఆఫ్ ద డే ఇస్ మనీ గేమ్ కదా. అంతే. పిఆర్ యాక్టివిటీస్ ఇవన్నీ మనకు తెలియదు ఏంటి, 3 PRలు 4 PRలు ఎన్నవే కదా. ఇందులో ఎనభై ఏమి లేవు కదా. ఎస్పెషల్లీ బిగ్ బాస్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో నాతో ట్రావెల్ చేసేవాళ్ళు, మనకు తెలియనివి చెప్పండి. ఈ కామెంట్స్ కొనుక్కోవటం కానీ, ఈ ఫాలోవర్స్ కొనుక్కోవటం కానీ మనకు తెలియదా? మనం చూడందా? ఎన్ని శాతం నుంచి చూస్తున్నాం? వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారు హౌస్లోకి వచ్చినప్పుడు చాలాసార్లు కదా. సింపుల్. సరే, మనం ఆయన సార్ గారికి మీదకి వద్దాం. సో కేఆర్ పాల్ గారు, సో ఆయన ఒక పిల్లి వేశారు. ఆ పిల్లి మీద ఈరోజు 2 నెలల క్రితం వేసిన పిల్లి అనమాట. జస్టిస్ సూర్యకాంత్ గారు, ఎన్కే సింగ్ గారి వాళ్ళ ధర్మాసనం దీన్ని చాలా తీవ్రంగా పరిగణించింది. నేనైతే ఏదో అంటారు, ఏదో వదిలేస్తారు, అసలు పిల్లి అసలు విచారణకి రాదు, మాకు సంబంధం లేదు, తీసేస్తారేమో అనుకున్నాం. కానీ సో ఏం చెప్పారంటే, సారేసిన పిల్లిలో యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానసికంగా, ఆర్థికంగా ఈ బెట్టింగ్ యాప్స్ ఎన్ని హాని కలిగిస్తున్నాయి అని చెప్పి పిటిషన్లో ఆయన ఆరోపించారు. బెట్టింగ్ యాప్లు యువతను పూర్తిగా తప్పుదారి పట్టిస్తున్నాయి, సో ఇబ్బందులు నెడతాయని చెప్పి, దాంతోపాటు ఇటువంటి ప్లాట్ఫామ్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల యువత మొత్తం అప్పుల్లోకి వెళ్ళిపోతున్నారని చెప్పి, మానసిక ఒత్తిడి, ఆత్మహత్యలు వీటికి కూడా పాలు పంచుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పి దాన్ని ఆందోళనకరంగా దాన్ని ప్రస్తావించారు ఆ పిటిషన్లో. అయితే దాంతోపాటు ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేదంటే సెలబ్రిటీస్ కానీ వాళ్ళ నుంచి కూడా జవాబుదారీతనం ఉండాలి, వాళ్ళు అసలు దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు అని చెప్పి దాన్ని కూడా హైలైట్ చేశారు. సో మీ వరకు కూడా వస్తుంది ఇది పిటిషన్లో. ప్రత్యేకంగా సెలబ్రిటీస్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ యాప్స్ను ప్రమోట్ చేయడం వల్లే యువతపై ప్రభావం పడుతుందని చెప్పి ఆయన పేర్కొన్నారు పిటిషన్లో. సుప్రీంకోర్టు కూడా ఇది సీరియస్ మ్యాటర్ అని తెలిపింది. సుప్రీంకోర్టు ఇంకోటి ఏం చెప్పిందంటే, దీనికి జవాబిస్తున్నప్పుడు ఇంకా ఆయన చాలా విషయాలు మెన్షన్ చేస్తారు. జవాబిస్తున్నప్పుడు సిగరెట్ ప్యాకెట్ల మీద కూడా ఒక స్టాచ్యురీ వార్నింగ్ ఉంటుంది, అదే ఒక వార్నింగ్ లాంటిది ఉంటుంది. అలాంటిది బెట్టింగ్ యాప్స్ కోసం అసలు ఎందుకు ఉండదంటే సార్, చాలా వరకు ఇల్లీగల్ యాప్సే సార్. పెద్ద పెద్ద వాళ్ళకి విషయం గురించి తెలియట్లా, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి పుట్టగొడుగుల్లా అని. వీళ్ళు ఎందుకు కారణం అవుతున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎందుకు పదే వాళ్ళ గురించి చెప్పాల్సి వస్తుందంటే, ఎవరికి తెలియని యాప్లు వీళ్ళందరినీ తీసుకొచ్చి జనం మధ్యలో పెట్టేస్తున్నారు సార్. 50 వేస్తే 100 వస్తుంది, 1000 రూపాయలు స్టార్టింగ్, 30,000 బోనస్, అది ఇది అని చెప్పి. విచారణ సందర్భంగా పిటిషన్ విచారణ చేస్తున్నప్పుడు ఈ యాప్లు భారతీయ చట్టపరిధిలో లేనప్పుడు ఎలా పనిచేస్తున్నాయి, వాటి పర్యవేక్షణకు ఏ యంత్రాంగాలు ఉన్నాయి, అంటే అసలు మనం కొన్ని సిటీస్, కొన్ని స్టేట్స్లో కానీ వాటిని బ్లాక్ చేసినప్పుడు స్టిల్ ఎలా వర్క్ అవుతున్నాయి అన్న విషయాలు ధర్మాసనం తెలుసుకుందని చెప్పి, ఈ ప్లాట్ఫామ్లు సామాజిక మరియు చట్టపరమైన ప్రభావాన్ని ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి వాటిని అంచనా వేయాలని చెప్పి జస్టిస్ సూర్యకాంత్ గారు నొక్కి ఒక్కానించారంట. ఎలా వీటిని ఎఫెక్ట్ అవుతున్నాయి మన మనుషుల మీద, వాటి మీద అని చెప్పి. ఈ అంశంపై విస్తృత దర్యాప్తులో భాగంగా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మేము నోటీస్ జారీ చేస్తామని పేర్కొన్నారు. విచారణ సందర్భంగా విచారణ అయిపోయిన తర్వాత వేసేసారు అన్ని రాష్ట్రాల సెక్రటరీలకి నోటీసులు వెళ్ళిపోయినాయి. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించాలని చెప్పి కోర్టు డిమాండ్ చేసింది.
సో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి వివరణాత్మక ప్రతిస్పందనను సుప్రీంకోర్టు కోరింది. జోదం మరియు ఆన్లైన్ బెట్టింగ్కి సంబంధించిన ప్రస్తుత చట్టాలను తిరిగి పరిశీలించడానికి ఈ విచారణ ద్వారా ద్వారాలు తెరుస్తుంది. అంటే ఓపెన్ టు న్యూ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు వరకు ఉన్నవన్నీ మళ్ళీ ఏమున్నాయి ఏంటి అని చెప్పి చూసుకుంటూ దాంతోపాటు కొత్తగా ఇంకేం చేయగలం అలాంటి విచారణ కూడా, అలాంటి దాని మీద కూడా మనం స్పందించాలి, అలాంటి దాని మీద స్పందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. సో సుప్రీంకోర్టు నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్స్ అన్నిటికి వెళ్ళి సో ఇప్పుడు ఒక పెద్ద డిస్కషన్ నడిచింది. ఇది నాట్ ఓన్లీ ఇన్ అవర్ స్టేట్స్, మొత్తం నేషనల్ మీడియాలో కూడా ప్రముఖంగా వచ్చింది ఇది. ఎందుకంటే అండ్ ఇక్కడ కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఒకటి ఫ్యాంటసీ యాప్స్ అని, రియల్ బెట్టింగ్ యాప్స్ అని, అంటే గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ ఛాన్స్ అలా ఏమో ఉన్నాయి. సో గేమ్ ఆఫ్ స్కిల్ అంటే ఈ ఫ్యాంటసీ యాప్స్ అని, గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే ప్యూర్ లక్ బేస్డ్ అని చెప్పి. సో వీటన్నిటి మీద ఒక సరైన డిస్కషన్ జరగాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో జరగాలి. స్టేట్స్కి ఏవైతే అధికారాలు ఉన్నాయో, అంటే ఏ స్టేట్కి కావాలంటే ఆ స్టేట్కి వాళ్ళ అధికారులు ఇచ్చేసారు, మీరు కావాలంటే బ్యాన్ చేసుకోండి లేదంటే అలౌ చేయండి అని, అవన్నీ తీసేసి సెంట్రల్ ఒక్క ఇండియా మొత్తాన్ని కలిపి అన్ని స్టేట్లు కలిపి ఒక చట్టం, ఎయిదర్ వాటిని రెగ్యులేట్ చేస్తారా లేదా వాటిని బ్యాన్ చేస్తారా లేదంటే వాటిని కంప్లీట్గా అలౌ చేస్తారా, ఏం చేస్తారు ఏంటి అని చెప్పి దాని మీద ఒక కంప్లీట్ పెద్ద ఎత్తున డిస్కషన్ జరగాలి. పార్లమెంట్ వరకు వెళ్ళాలి ఈ మ్యాటరు. మన ఇప్పటివరకు మన అసెంబ్లీలో వినిపించిన మ్యాటర్లు పార్లమెంట్ వరకు వెళ్ళాలి. అక్కడి నుంచి ఒక సరైన చట్టం రావాలి. నేను రెగ్యులేట్ చేసినా కూడా ఓకే అబ్బా, ఎందుకంటే అట్లీస్ట్ ట్యాక్స్ల మీద ట్యాక్స్లు గుద్ది బయటికి మనీ వెళ్ళకుండా మనీ లాండరింగ్ దాన్ని కూడా ప్రస్తావించారు. బయటికి 1,000 కోట్లు వెళ్ళిపోతున్నాయి అని చెప్పి. అవి వెళ్ళిపోతాయి అంటే పాల్ గారు ఏం చెప్పారంటే, కోర్టు మేము ఏం చేయగలం, మనం ఏదైనా చేసినా ఇప్పుడు మనం హత్య చేయకుండా చట్టం పెట్టాం, దానివల్ల హత్యలు అవుతున్నాయా అన్నట్టు అడిగితే ఈయన చాలా నీట్గా వివరించారంట. సార్ మనం అలా పెట్టినా హత్యలు ఆగకపోయినా కనీసం కంట్రోల్ అయినాయి కదా, ఇలాగే మనం కూడా చట్టాలు పెట్టాలి సార్, లేదంటే అసలు కంట్రోల్ అవ్వట్లేదు, చాలా మంది చచ్చిపోతున్నారు, 1000కి పైగా తెలంగాణలో చనిపోయారు అని చెప్పి చాలా స్టాట్స్ అని చెప్పారంట ఆనరబుల్ జడ్జి గారు అని చెప్పి. సో దాంతోనే కోర్టు రియాక్ట్ అయ్యింది. సో పిల్లు వేయటమే కాదు, దాన్ని చాలా స్ట్రాంగ్గా ప్రస్తావించారు. ఏదో వేసాం వదిలేసాం అలా. నాకు అందుకని ఆయన మీద ఈ విషయంలో మాత్రం హ్యూజ్ రెస్పెక్ట్ వచ్చింది పాల్ గారి మీద. వేసేసాం వదిలేసాం వెళ్ళిపోయాం అని కాకుండా నీట్గా దాన్ని అక్కడ ఉండి ఆయన ముందుకు తీసుకెళ్ళటం. ఈ ఒక్క విషయం మీద ఆయన కనుక పోరాడితే హిస్టరీలో పాల్ గారు వేరే వేరే విషయాల మీద ఉండొచ్చు కానీ, అంటే ఆయన ఇంతకుముందు చేసిన మతపరమైన బోధనలు కానీ చాలా ఉన్నాయి. ఆయన ఇంతకుముందు కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం. ఈ పర్టికులర్ విషయాలు మాత్రం గట్టిగా నుంచి ఉంటారు ఆయన సంవత్సరాలు. సో నెక్స్ట్ దాంట్లో తదుపరి విచారణలో ఇంకా చాలా కీలకమైన విషయాలు చూస్తాం. ఇంకా విచారణ ఉంది, మిగతా స్టేట్స్కి అన్నిటికీ నోటీసులు వెళ్ళి, సో సెంట్రల్ గవర్నమెంట్ రేంజ్ దీని మీద డిస్కషన్లు జరుగుతాయి. ఐ హోప్ చూద్దాం ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. సో భవిష్యత్తులోనే చట్టపరమైన స్వరూపాన్ని రూపొందించే కొత్త చట్టం రావచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు అక్కడ డిస్కషన్స్ కానీ ఏవి కానీ. సో దీని మీద ఒక ప్రజెంట్ ఐపీఎల్ అయితే అయిపోతుంది. చాలా వరకు మనం పోరాడడం, బెట్టింగ్ అనేది చాలామందికి ఒక అవేర్నెస్ అన్నది తీసుకొచ్చాం. మనం లీగల్ బ్యాటిల్లో దిగకపోవచ్చు కానీ మనకున్న స్థామత చాలామంది వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు కదా. ఏంటంటే ప్రతి రిసోర్సెస్ అంటే ఇప్పుడు నాకైతే అంత స్తోమత కానీ అంత టైం కానీ అంత ఇది కానీ లేదు మనం బయటికి వెళ్ళి ఫైట్ చేసేది. సో నాలాంటి వాడు అవేర్నెస్ లాంటివి చేయగలరు తప్పితే బయటికి వెళ్ళి ఫైట్ చేయలేం ఇలాంటి విషయాల మీద. సో నా పని ఇదైతే కేఏ పాల్ గారు లాంటి వాళ్ళు అలాంటి పని పెట్టుకొని అక్కడి నుంచి ఆయన చేస్తే మనం దానికి ఒక పుష్, ఒక సపోర్ట్గా ఏదైనా చేయొచ్చు, జనాలకు ఇంకా బలంగా ఈ అంశాన్ని తీసుకెళ్ళచ్చు. సో అంటే అలాంటి వాళ్ళు రావాలి. అంతేగాని కొంతమంది ఉన్నారయ్యా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు బెట్టింగ్ ఫైట్లు చేసేసి వాళ్ళు మళ్ళీ కొమ్మక్కైపోయి ఇప్పుడు మనం వేరే విషయంలో ఫైట్ చేస్తే ఇన్స్టా వారియర్స్ ఇన్స్టా అని అని చెప్పి మనల్ని నాకు నవ్వొస్తుంది అలాంటి వాళ్ళని చూసి. వాళ్ళు చేసింది ఏంది, మనం చేస్తా ఒకటే పక్కడే చేస్తా ఒకటే అని చెప్పి దీన్ని మాట్లాడదాం. దీన్ని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తర్వాత మాట్లాడదాం. ఎవరి గురించి చెప్తాను మీకు అర్థమైంది, ఇన్స్టాగ్రామ్లో చూసే వాళ్ళకి అర్థమైంది. మాట్లాడదాం భయ రేపు వెళ్ళిండో నిదానంగా అన్నయ్య కోసం సపరేట్గా మాట్లాడదాం. ఎనీవే సో ఇది మ్యాటర్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో. ఇప్పటికీ నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే బెట్టింగ్ జోలికి మాత్రం దయచేసి వెళ్ళమాకండి. ఎవడైనా ఆడితే ఇంకా ఆడి కర్మ, విష్ణువీ గారు చెప్పినట్టు వాడే బాధించాడు, వాడే ఇంక ఎంత అవేర్నెస్ రాకముందు ఒకటి కానీ వచ్చిన తర్వాత మాత్రం ఇంతకన్నా దరిద్రం లేదు. ఇంకా కొత్త స్కామ్లు వస్తూ ఉంటాయి. బెట్టింగ్ యాప్స్ కాదు కానీ వేరే యాప్స్ అని చెప్పి వస్తూ ఉన్నాయి. అందులో రెఫరల్ చేయాలి, మీరు డబ్బులు వేయాలి 300, వేరే వాడికి రెఫర్ చేయాలి, మీకు 260 వస్తాయి. అది కూడా స్కామే. నీకు 260 నీకు విత్డ్రా అవుతే తెలియదు కానీ పక్కనోడు ఆడి 300 వేస్తే నీకు 260 వస్తాయి, అంటే 40 రూపాయలు పోతుంది. ఇప్పుడు 10 మంది వేసారనుకో ఆడికి 400 వస్తుంది. మీకు అర్థం కావట్లేదు. సరిగ్గా లెక్కలేసుకోండి, చిన్న లెక్కలే, పెద్ద ఫార్ములాలు కాదు. ఈ లెక్కేసుకుంటే మీకు అర్థమైపోతుంది స్కామ్ అని చెప్పి. సో ఆలోచించండి. డబ్బులు వస్తున్నాయి అనగానే ఎవడికి ఊరికి ఎవడబ్బా ఏది ఎవడు. సో ఆలోచించుకోండి. మీరు ఎక్కడ చోట మోసపోతారు, మీరు మోసపోతారు లేదా మీ వాళ్ళు ఇంకోటి మోసపోతాడు. అలాంటి వాటిలో ఏదైనా కర్మఫలమే. తర్వాత మీ వాళ్ళు ఇంకోటి మోసపోయినా కూడా ఇదే అవుతుంది. చూసుకోండి. డబ్బులు మాత్రం రావు. ఎవడైనా ప్రమోట్ చేస్తే
వాడి ఇంకా ఏం మారడని అర్థం. అలాంటి వాళ్ళని అన్ఫాలో కాదు, బ్లాక్ చేసేసి అలాంటి వాళ్ళు అసలు వెళ్ళద్దు. అలాంటి వాళ్ళకి వచ్చేయండి, ఆ ఊబులోంచి వచ్చేయండి. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీరు కూడా కారణం అవుతారు. ఇంతకన్నా అవేర్నెస్ అంటే మాత్రం కష్టం. మన రీచ్కి చాలా వరకు మనం వీటి మీద చెప్పగలిగాం. ఇంకా లేదు, కొంతమంది మర్యాద చెప్తుంటారు, బూతులతో చెప్తే ఏంటారంటే బూతులతోనే చెప్పేవాళ్ళు ఉంటారు. సో అలా కూడా వస్తాయి. ఎనీవే, థ్యాంక్ యూ, గుడ్ నైట్, హ్యాపీ వీకెండ్.